నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం. అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ఆ సంచులు, గోనె సంచులు దొరకడం లేదు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద కొంత జాప్యం జరుగుతుంది అంటూ కూడా రైతాంగం మొత్తం ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏదో చూసి చూడనట్టుగా పక్కకు దుబ్బేస్తూ ఉన్నట్టు మనం వెనుక చూసుకోవచ్చు. రైతుల ధాన్యం కొనుగోలు క్వశ్చన్ మార్క్. రైతులు పండించి అయ్యా మా ధాన్యం కొనుక్కోండి, అయ్యా మా మొక్కజొన్న కొనండి, అకాల వర్షాలు వచ్చి తడిచిపోతే మళ్ళా మాయిశ్చర్ రాలేదని చెప్పేసి పక్కన పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి కొనండి, దయచేసి లిఫ్ట్ చేయండి అని చెప్పి మొరబెట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మంత్రులేమో చాపర్లలో ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు అని చెప్పి మంత్రులు తిరుగుతూ ఉంటే అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అన్నీ కొనేసినాం, అన్నీ అయిపోయినాయి, ఇదంతా ఫేక్ ప్రాపగండా, ఫేక్ ప్రచారం అన్న రీతిలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి గారిగా ఈ యొక్క ధాన్యం కొనుగోలు విషయంలో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకు 79% కొన్నాం, 21% కొనలేదు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క విషయంలోనే ఈ యొక్క ప్రశ్న అడిగితే కేటీఆర్ అడిగినట్టుగా ఉందేమే ప్రశ్న అనేది. ఇన్ని రోజులు కేసీఆర్ జపం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేటీఆర్ జపం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ 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 బండి సాయి భగీరథ విషయంలో కేటీఆర్, ధాన్యం కొనుగోలు విషయంలో కేటీఆర్, నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడితే కేటీఆర్, ఏదైనా కేటీఆర్ని అప్లికేటెడ్ చేస్తూ కేటీఆర్ మాట్లాడినట్టుగా ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో రైతు సమస్యలు గాలికి వదిలేసి నిన్న సన్ రైజర్ హైదరాబాద్ ప్లస్ ఆర్సీబీ మ్యాచ్కి పోయి ఇజిల్లు కొడతా ఉన్నాడు, చప్పట్లు కొడతా ఉన్నాడు. ఇందుకేనా మిమ్మల్ని గద్దెనెక్కించింది? రైతాంగం అంతా ఆ కాలం పాటు పనిచేసి పొద్దుగాల నిద్రలేక మూటగొట్టి నీళ్ళ కోసం వెయిట్ చేసి, కరెంటు కోసం వెయిట్ చేసి, మోటార్లు సమయానికి ఆన్ చేసి నీళ్ళు అందించిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత కొనకుండా 6 కాలం అటువంటి అకాల వర్షాలకు బలైపోతూ ఉండి దాని నుంచి మళ్ళొకసారి మొలకెత్తదని భయంతో ఎన్ని పట్టాలు కట్టినా కూడా రైతాంగం అంతా వర్షాలకు తడిసిపోతుంటే అధికారులు పట్టించుకోక, మంత్రులు పట్టించుకోక, ఎమ్మెల్యేలు పట్టించుకోక, మీదికెళ్ళి ఎవడన్నా ప్రశ్నిస్తే వాడు ఫలానా పార్టీకి సంబంధించినోడు అని ఒక ముద్రేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఏంది అసలు? రైతాంగాల కాడికి పోదాం పారి. రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు, గుండె పగిలి చచ్చిపోతూ ఉన్నారు వడదెబ్బలు దాగి. ఇప్పటికీ 3, 4, 5 మంది దాకా చనిపోయారు. గుండెపోటుకు వడదెబ్బ దాగి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. రైతన్న రాజు, మాకు ఇందిరమ్మ రాజ్యంలో రైతే రాజు అన్నట్టు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయన మంత్రులు కావచ్చు, ఈరోజు ఎక్కడ పోయారు, ఏడ మాట్లాడుతున్నారు? వీళ్ళు కొనలేక కేంద్రం మీద దొబ్బేసేటువంటి ప్రయత్నం. ఒక రైతు మీద అది దాదాపు ఇంత తరుగని తీసేస్తూ ఉన్నారు. రైతుని ఎట్లా బతకనిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తురా, లేకపోతే మొత్తానికి పొందబెడదామని అనుకుంటారా? తెలంగాణలో రైతే లేకపోతే అన్నం బుక్కడు 5 ఏళ్ళు కడుపులోకి ఎట్లా పోతాయి? ఎట్లా తింటాం? అంటే పంట ఏనీకే ఆ రైతు భరోసా కోసం రైతు పంచాయతీ చేయాలి. ఆ ఫెర్టిలైజర్ షాప్ల కాడ వానికి కాలు మొక్కాలి. సేటు మళ్ళీ వచ్చినాక ఇస్తామని, తర్వాత అన్ని కష్టాలు పడ్డ తర్వాత పంట చేతికి వచ్చినాక కొను అని చెప్పేసి అధికారుల కాళ్ళ మీద పడాలా, యంత్రాంగం కాళ్ళ మీద పడాలా రైతు? ఇదేనా రైతు? కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కు, పెద్దన్న, రైతే రాజు అని చెప్పినటువంటి మాటలు ఇవేనా? ఒక సామెత ఉంటుంది. ఆ సామెతలు మాట్లాడితే మళ్ళా ఇక పెద్ద పెద్ద చర్చలకు దారితీస్తారు. తెలంగాణలో మంచి మంచి సామెతలు ఉంటాయి ఇలాంటి పాలన మీద. 2.5 సంవత్సరాలలో ఎంతమంది రైతులు మరణించరు, ఎంతమంది రైతన్నలు జీవితాలను కోల్పోయి తమ భూములను నమ్ముకున్నారు. 10 సంవత్సరాల కాలం పాటు అయ్యా రేవంత్ రెడ్డి గారు మా యొక్క
పాలనలో అంటూ కూడా కేటీఆర్ రాసినటువంటి లేఖకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆడ కేటీఆర్ఏ చేయిస్తుడు, కేటీఆర్ఏ కొంతమందిని రోడ్ల మీద కూర్చోబెడుతుండు, కేటీఆర్ఏ ఈ యొక్క దందాను తెరలేపిండు. ఇవే మాటలు. కానీ అవును, ఏడ తప్పు జరుగుతుంది? అవును, మరి ఎట్లా, ఏ విధంగా మనం రైతుల నుంచి కొనాలి? గోడౌన్లన్నీ ఫుల్ అయినాయంట. మరి గోడౌన్లన్నీ ఫుల్ అయితే, రైతు వేదికల కాడ ఫుల్ అయితే మనం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలా, మళ్ళీ ఏ విధంగా కొనుగోలు చేయాలా, ఈ ఆలోచన ఎవరితోనా లేదు. ఇక ఎమ్మెల్యేలు బయటికి వచ్చి ఏమీ లేదంటారు. కొంతమంది ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి, పోయి ఆ మార్కెట్ యార్డ్లలో చూడిపోదు. మార్కెట్ యార్డ్లలో వర్షానికి తడిసి ముద్దయిపోతూ ఉన్నాయి. మొన్న కురిసినటువంటి నాగర్ కర్నూలు, అచ్చంపేట్, కల్వకుర్తి ఇలాంటి ప్రాంతాలల్లో ఒక్కసారి అకాల వర్షం, పొద్దస్థానం ఎండ కొట్టి రాత్రికి రాత్రి వర్షం పడితే మొత్తంగా కూడా తడిసి ముద్దయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ధాన్యం కొనుగోలు ఎందుకు చేస్తలేరంటే కేంద్రం కొంటలేరు. గతంలో వీళ్ళే కదా మాట్లాడింది. కేంద్రం ఏం కొంటుందా, ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కొనాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం కొంటుంది, కానీ మీరు కేంద్రం కొంటలేని ఎట్లా ఆపుతారని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు కదా గతంలో మాట్లాడింది. ఇదే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది కదా మాట్లాడింది. మరి ఈరోజు కేంద్రం మీద దొబ్బేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నది? రైతులకు సమాధానం మరి కేంద్రానికి ఓటేసిరా, మీకు ఓటేసిరా? రాష్ట్ర ప్రభుత్వంలో మరి మీరున్నారా, బీజేపీ ఉన్నదా? కేంద్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇదైనా మీరు సరిదూక్కొని ఉన్నటువంటి సందర్భం ఉన్నదా? మరి ఎందుకని మనం ఏడ తప్పు చేస్తున్నాం? 21% అంటేనే ఇంతమంది బయటకు వచ్చారు అంటే నిజంగా ఎంతమంది దానా కొన్నారు? ఏమన్నా బయటికి ఏమన్నా పత్రం రిలీజ్ చేసిరా? ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయరు. అవును, మేము ఇట్లా చేసినాం, మేము ఇంకొక ఇంతమంది తానా కొన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, ఇదంతా ఫేక్ ప్రాపగండా అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి చీమ చెట్టుకుమంటే కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్కరు ఈరోజు రైతాంగం సంబంధించినటువంటి సమస్యల మీద ఎందుకు మాట్లాడతలేరు? ఓట్లు పడ్డాయి, గెలిచినాం, మళ్ళీ ఇంకా 2028, 29లో చూసుకుందాం అని అన్నటువంటి కాలానికి వస్తే గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని మంచి జరిగినా, ఎంత చెడు జరిగినా గద్దె దింపడం అయితే జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల పరిస్థితుల్లో మీ పరిస్థితి ఏంది? మరి అసలు మీరు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పబ్లిక్ వద్దకు పోతే పొట్టు తిడుతురు మిమ్మల్ని. మళ్ళా ఆ యొక్క పబ్లిక్ రైతులు కానీ ఎవరైనా మాట్లాడినా కానీ ఓహో ఇది ఫేక్ ప్రాపగండా, కేటీఆర్ కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళు మాట్లాడిస్తున్నాయి. బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఎవరు? బీజేపీలు మాట్లాడరు ఈ ధాన్యం మీ కొనుగోళ్ల మీద, ఈ మక్క కొనుగోళ్ల మీద. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మీద బురద జల్లుడు. అంటే రైతులు పెయిడ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తున్నారా? రైతులు ఏమన్నా డబ్బులు తీసుకొని రోడ్ల మీదకి ఎక్కి గుండెపోటు వచ్చిందనేది ఏమన్నా డ్రామానా? రైతులు మరణిస్తున్నారు సార్ మార్కెట్ యార్డ్లల్లో, రైతు వేదికల కాడ. అసలు ఎందుకు జాప్యం జరుగుతుందనేది మరి ఎవరైనా ఆలోచించరా? మీ మంత్రులేమో చాపర్లల్లా, మీ మంత్రులేమో ఆడ స్టేడియంలల్లా, మీకు ఇచ్చినటువంటి ఐపీఎల్ టికెట్లేమో హీరోయిన్లకు పోతాయి, మీకు సంబంధించినటువంటి మంత్రికి ఏమో మాకు కావాలా కొన్ని టికెట్లు అని చెప్పేసి బ్యూరోక్రాట్సు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ పడుతున్నారు అని చెప్పేసి ఒక మంత్రికి తలనొప్పి అని చెప్పి ఆ వార్తలు ఇవన్నీ మాట్లాడతారు. ఈ బ్లాక్ టికెట్ల దందా తెరలేపారు ఉప్పల్ స్టేడియంకి సంబంధించి, మరి దాని మీద మాట్లాడరు. అవును 39,000 టికెట్లు మాయమైపోయినంటే ఏందని చెప్పి గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి కదా, మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా వీళ్ళకి అవసరం ఉన్నటువంటి టాపిక్ మీద, వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ మీద, వీళ్ళకి సంబంధించినటువంటి సందర్భం మీద మాట్లాడడం తప్ప, తర్వాత ప్రతిపక్షం మీద తిట్ల పురాణం మొదలు పెట్టడానికి తప్ప సమస్యల మీద మాట్లాడేటువంటి నాదుడే లేడు. ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడయా, ఇప్పటివరకు అన్ని రైతు బంధులు ఇచ్చినామంటాడు. కనీసం ఒక అన్ని రైతు బంధులు చెప్పినటువంటి ఆయన దయచేసి బయటికి వచ్చి పబ్లిక్లా రచ్చబండ కాడ చెప్పాలి. ఎస్, మేము అన్ని రైతు భరోసాలు ఇచ్చినాం, మేము అందరికీ రైతు రుణమాఫీ చేసినాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి మొట్టమొదటిసారి అంటే కేసీఆర్ దాపెట్టిన పైసలు ఇచ్చిపోయినాం, కానీ తర్వాత మేము ఇచ్చినటువంటి 7,500 రూపాయలు వేస్తామని చెప్పేసి లేదు మా తాన పైసలు లేవని 6,000 రూపాయలు వేస్తామన్నటువంటి కాలం నుండి మొదలు పెడితే అన్ని పైసలు మేము అకౌంట్లలో జమ చేసినాం, మేము అకౌంట్లలో ఇచ్చినాం అనేది ఎన్నిసార్లు ఇచ్చారో ఒకసారి ఆ ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఇష్యూలా అసలు కేసీఆర్ఏ మోసం చేసిపోయిందని మాట్లాడతారు.
మరి ఏ ప్రభుత్వం మోసం చేసినా, గత పాలకులు మోసం చేసినా, మరి మీ పాలకులు ఏం చేస్తూ ఉన్నారు? మహబూబ్నగర్ వలసల జిల్లాకు, ఆ మహబూబ్ నగర్ వలసల జిల్లా ఎండిపోయినటువంటి ఎడారి ప్రాంతం ఉండే ఇప్పుడు ఎట్లున్నది? మీరేం చేసిరు? శంకుస్థాపనలు ఎన్ని చేసిరు, ఎన్ని పూర్తి చేస్తున్నారు? డబల్ రోడ్లు లేనటువంటి పరిస్థితి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పోవడానికి శ్రీశైలం హైవే ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ దిగిన తర్వాత తుక్కుగూడ నుంచి మొదలు పెడితే కల్వకుర్తి, అచ్చంపేట ఈ సర్కిల్ ఏదైతే ఉందో, ఇక్కడ కల్వకుర్తి వరకు సింగిల్ రోడ్. మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు? కనీసం డబల్ రోడ్, అది మళ్ళా ముఖ్యమంత్రి గారి స్వగ్రామానికి పోవడానికి దారి, అది ఒకటే మార్గం ఉన్నది. ఏది తుక్కుగూడ టు కల్వకుర్తి, మళ్ళీ జడ్చర్ల, నాగర్కర్నూల్ ఆ రోడ్లో పోవచ్చు. మరి ఎందుకు ఈడ బైపాస్ అసలు? ఇది ఏమన్నా చర్చ జరుగుతూ ఉన్నదా? రైతుల సమస్య పట్టించుకోరు, దానికి మా రహదారుల గురించి పట్టించుకోరు. ఎంతసేపు ఉన్నా బయటకు వచ్చి మాట్లాడడం, రైతుల సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకులు కూడా ఈరోజు రైతు భరోసా గురించి మాట్లాడడం, అసలు ఎన్ని పైసలు వేస్తారు అనేది కూడా క్లారిటీ లేనటువంటి సందర్భం. మరి పడితే పడి ఉండొచ్చు, రైతు భరోసా పడితే ఎమ్మెల్యేల కాడికి పడి ఉండొచ్చు, మరి రైతు భరోసా పడితే మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తల కాడికి పడి ఉండొచ్చు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలే మరి అలా సంబంధించినటువంటి ధాన్యమే పోయి ఉండొచ్చు. మరి రైతులది ఎక్కడ పోవాలి? కాంగ్రెస్ బిల్లులు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలకి, ధాన్యం కొనుగోలు జరిగినా కాంగ్రెస్ కార్యకర్తలకి. అంటే ఏంది అంటే రైతుల మధ్య కూడా చిచ్చుపెట్టి పార్టీల పరంగా విభజించేటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్నారా? అసలు రైతన్నలు రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క పంచాయతీ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు రైతు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు, వరి కానీ, వడ్లు కానీ, మక్క కానీ, ఇవన్నిటికి కూడా సజాయిగా జరిగాయా? జరిగితే మీ ప్రాంతంలో జరిగితే అవునని సమాధానం చెప్పండి, లేదా లేదు అని చెప్పేసి మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.